ఆంధ్రప్రదేశ్ ని బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. పౌల్ట్రీలోని కోళ్లు బర్డ్ ఫ్లూ బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ఆంక్షలు విధించారు అధికారులు. తణుకు మండలం వేల్పూరు నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో 17 గ్రామాల్లో అలర్ట్ జోన్ గా ప్రకటించారు. ఇతర ప్రాంతాలకు కోడిగుడ్లు, కోళ్ల ఎగుమతులను నిలిపివేశారు. 3 వారాల పాటు ఈ ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ఏలూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. థ్యాంక్ యూ వంశీ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జనవరి 13 నుంచి కూడా కోళ్లకు అంతు చిక్కని వారైతే మృత్యువాత పడుతున్నాయి. అయితే దాన్ని వారి రక్త శాంపిల్స్ తీసుకుని అయితే పశు వైద్య అధికారులు ఇప్పటికే శాంపిల్స్ ని ల్యాబ్ టెస్ట్ పంపారు. అయితే మొన్న ఇది బర్డ్ ఫ్లూగా నిర్ధారించడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న కొన్ని పౌల్ట్రీని అయితే ఏదైతే ముఖ్యంగా పెరవల మండలం కానూరు, అలాగే తణుకు మండలం వేల్పూరు గ్రామాల్లో ఉన్న కోళ్లపాడల్లో అయితే బర్డ్ ఫ్లూ సోకిందని చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకు దాన్ని రెడ్ జోన్ గా ప్రయత్నించారు. 144 సెక్షన్ అమలు తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి ఎటువంటి కోళ్లను కానీ కోడిగుడ్లను కానీ పూర్తిగా ఎగుమతులను స్టాప్ చేశారు. అక్కడ ఉన్న కోళ్ళన్నిటికీ కూడా బర్డ్ ఫ్లూ సోకడంతో వాటిని అన్నింటినీ కూడా ఖననం చేయాలి. ఖచ్చితంగా చుట్టుపక్కల ఎవరు కూడా వీటిని తినరాదని ఆంక్షలు అయితే విధించారు. అయితే సుమారు తణుకు చుట్టుపక్కల గ్రామాల్లో కావచ్చు, అలాగే కానూరు చుట్టూ పరిసరాల్లో కావచ్చు చికెన్ దుకాణాలు కూడా ఇప్పటికీ పూర్తిగా కూర్చొని పరిస్థితి ఏర్పడింది. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారు 300 మంది రైతులు 90 లక్షల కోళ్లు అయితే ఈ పండుగ జరుగుతుంది. అయితే వీటిలో పూర్తిగా ఇప్పటికే 80% కోళ్లు అయితే మృత్యువాత పడ్డాయి. మొదటి వరకు రోజు 40 లారీలు కోడిగుడ్లు అయితే ఉత్పత్తి అవి 10 లారీలు అయితే పడిపోయి చెప్పవచ్చు. అయితే ఇప్పుడు పూర్తిగా వ్యాధి నిర్ధారణ కావడంతో వీటన్నింటినీ కూడా పూర్తిగా ఎగుమతులను అయితే ఆఫ్ చేయడం జరిగింది. మరో 3 వారాలు కూడా అంటే మార్చి 3వ తారీఖు వరకు ఖచ్చితంగా చికెన్ దుకాణాలు అయితే జరగకూడదు. ఇక్కడ నుంచి ఎటువంటి కోడిగుడ్లు కానీ కోళ్లు కానీ ఎగుమతి అవడానికి వీళ్ళంటే అధికారులు అయితే పూర్తిగా ఆంక్షలు అయితే విధించడం జరిగింది. థ్యాంక్ యూ పవన్.